ఈ రోజు టూకే రన్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఆఫీసు న్యూ మున్సిపాలిటీ బిల్డింగ్ వరకు టూకే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మైనార్టీ స్కూల్ వరకు మిగిలిన కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడున్న మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ ఆధ్వర్యంలో మరియు వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ యొక్క విజయోత్సవంలో టూకే రన్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే మా సోదరులందరూ తండా నుండి వచ్చిన సోదరులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం టూకే రన్లో, అలాగే ఇక్కడున్న మైనార్టీ స్కూల్ నుండి పిల్లలు కూడా టీచర్స్తో సహా ఈ టూకే రన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం. అలాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు నాకు గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన గొప్ప అవకాశం అంటే మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు గెలిచిన 1 year అవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా గెలిచి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ ఈరోజు 1 సంవత్సరం న్యూ ఇయర్ 3rd రోజు నేను గెలిచి ఆ రోజు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసిన. సో అందరికీ నా విజయం అనుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు సైనికులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సో ఈ విజయోత్సవ భాగాలలో 9 రోజులు మేము సెలబ్రేషన్ చేస్తుంటే కళ్ళు దొబ్బిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఏదైతే ఐ చెకప్ పెట్టుకున్నారు, వాళ్ళు కేసీఆర్ కిట్ అని పెట్టి అప్పుడు ఐ చెకప్ చేసిన మళ్ళొకసారి అందరూ కూడా వారిని నేను మీడియా ద్వారా చెప్తున్నా, మీరు అందరూ కూడా ఒకసారి మీ కళ్ళు మీ చెవులు టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు హర్షిస్తారు. ఈ కాంగ్రెస్ పథకాలలో 6 పథకాలు ఇప్పటికీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉంది, అలాగే 2500 కూడా తులం బంగారం కూడా ప్రభుత్వం అది చేసింది. తప్పనిసరిగా ఈ వ్యవస్థనంతా చిన్నం చేసి ప్రభుత్వ ఘాటి ఫైనాన్స్ను మొత్తం విచ్చేసి పుట్టబోయే పిల్లల మీద కూడా మనరాలు కూడా అప్పు మోపిపోయిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే ఎలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దగాకోరు వాగ్దానాలు, మోసాలు, ఉద్యోగాలు ఇస్తామని నీళ్లు నియామకాలు నిధులని చెప్పి మాటతో వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లోకే వచ్చినాయి, నిధులన్నీ వాళ్ళ ఇంట్లోకి పోయినాయి, నీళ్ళు కూడా ఫామ్ హౌస్కి పోయినాయి. కాబట్టి ప్రజలు గొప్ప ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాక వాళ్ళ కళ్ళు దొబ్బి ఇప్పుడు ఏం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. అనునిత్యం సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని సంపాదించిన డబ్బుతోని కొన్ని యూట్యూబ్ ఛానళ్లను ఎంకరేజ్ చేసి ఎక్కడనో కూర్చొని అనునిత్యం సీఎం గారి మీద, మంత్రుల మీద, సీతక్క మీద, సురేఖమ్మ మీద అసభ్యకర పోస్టులు చేసుకుంటూ అటెన్షన్ డైవర్షన్ అంటాడు. అంటే ప్రభుత్వాలను సరిగా జరగకుండా చేయాలని అనునిత్యం చేస్తున్నారు. ప్రజలు ఏం చేసిందంటే గొప్ప పని చేసింది. వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే ఉద్యోగాలు వాళ్ళు పోయి జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని నిందిస్తుంటే మేము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి 50,000 ఉద్యోగాల నియామకాలు నిన్న కూడా సీఎం గారు రేవంత్ అన్న గారి మంత్రి చేతుల మీదకి నియామకాలు జరిగినాయి. అందులో మెడికల్ నిన్న 206 అంబులెన్సులు, తర్వాత అలాగే చాలామంది పిల్లలకు జాబ్
వాళ్ళకి పోస్టులు ఇవ్వడం, డాక్టర్లకు ఇవ్వడం, ఇంకా అన్ని నర్సింగ్ స్కూల్స్ని స్టార్ట్ చేసుకోవడం, వర్చువల్గా చేసుకొని ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓరలేక ప్రజలలో మళ్ళీ ఏదో తప్పుడు ప్రకటనలు తీసుకుపోయి ప్రభుత్వం ఏం చేయలేదని అపవాదాలు పెట్టుకుంటూ ముసలి కన్నీళ్ళు కార్చుకుంటూ కొంగజపం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులుగా ఖబర్దార్. ప్రజలు మీకు మళ్ళీ ఇంకోసారి పట్టం కడతారనుకుంటున్నారు, కానీ మీకు పట్టం కట్టరు. ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ కూడా. సో అందరికి కూడా పేరు పేరున మరొకసారి మా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై హింద్. సంవత్సర కాలంలో మనకు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీకి ఎంత అభివృద్ధి జరిగింది? మీరు చూస్తున్నారు కదా, నేను మొన్ననే సుమారుగా 2.5 కోట్లతోని నిధులు తేవడం, అలాగే మనకు మేజిస్ట్రేట్స్ మన మున్సిఫ్ కోర్టు రావడం, ఇంకా 34 crores అమృత్ స్కీమ్ తేవడం, ఇంకా పోతే ఏరియా హాస్పిటల్ 30 పడకలు అది చేయడం, వారితో ఎయిర్పోర్టు మీరు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఇన్ని రోజులు పెండింగ్ పెట్టిండ్రు. ఎయిర్పోర్ట్ని మా సీఎం గారు, మా ముఖ్యమంత్రి గారు, టీం అందరూ, అంటే కడియం కావ్య గారు అక్కడ సెంట్రల్కు పోయి పలుమార్లు కలవడం, ఇక్కడ మీ అందరం ఎమ్మెల్యేల, ఎందుకంటే అది ఒకరికి చెందింది కాదు, అది అందరు సమిష్టి కృషితో ఈరోజు ఎయిర్పోర్ట్ రావడం, ఇంకా వరంగల్ జిల్లాకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం, అలాగే 5 కోట్లు మళ్ళీ నేను టఫ్ ఐడిసి లోకల్కు తేవడం, 5 కోట్ల నిధులను కూడా సరైన పద్ధతిలో పోయిన గత ప్రభుత్వం దోసుకొని దాచుకున్న నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక నాయకుడు అంటున్నాడు పోయిన ప్రభుత్వం దోసుకున్నది, ఇప్పుడు వచ్చిన నాయకుడు దాచుకుంటున్నాడు. ఎక్కడ దాచుకుంటున్నా? నీకు కనబడతలేదా? 24 గంటల్లో ప్రజల్లో ఉంటున్నా, ఎవరికైనా అందుబాటులో ఉంటున్నా. నా సొంత నిధులతోని అక్కడ చెక్ డ్యామ్ పోయిందంటే దాని చెక్ డ్యామ్ నిర్మించిన, దానికి వచ్చే కరకట్ట కాలువను కూడా క్లీన్ చేయించిన మా నాయకులతో దగ్గరుండి చేసిండ్రు అందరూ. ఈ కళ్ళు దొబ్బి పాపం ఐ టెస్ట్ చేయించుకోవాలని మరొకసారి చెప్తున్నా. మేము అనునిత్యం ప్రజలలో ఉంటున్నాం. తప్పనిసరిగా